వైసీపీ జెండా అదేనా కాకీల ఎజెండా? దీనికి సంబంధించిన జెండా తీయమన్నందుకు టీడీపీ సంబంధించిన ఒక అతన్ని అర్ధనగ్నంగా మురళి ఉన్నాడా ఏదో అంటే మన క్లారిటీ రావట్లేదు కానీ బట్ అనంతపురం జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది అంటున్నారు. వైసీపీ జెండాని తీసేయండి, జాతీయ జెండాని పెట్టండి అక్కడ అన్నందుకు అక్కడ ఒక యువకుడిని తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుణ్ణి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చంద్రమోహన్ని పోలీస్ స్టేషన్లో గుడ్డలోడ తీపిచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూతా తిప్పారట. పోలీస్ స్టేషన్ చుట్టూతా తిప్పారట. అది నిజంగా అది అట్లా విజువల్ కూడా అది అలాగే కనిపిస్తుంది. ఏది పోలీస్ స్టేషన్ చుట్టూ కొట్టుకుంటా గుడ్డలోడ తీసి. మరి ఇలాంటి సంఘటన గనక అది గనక నిజమయ్యుండి ఆ సంఘటన గనక జరిగి ఉన్నట్లయితే ఇంతకంటే రాక్షసత్వమైనటువంటి చర్య, ఇంతకంటే రాక్షసమైనటువంటి క్రీడ ఇంకొకటి ఉండుండదు. అతనైతే గుడ్డలోడు తీసుకొని తిరుగుతూ ఉండటం అనేటువంటిది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అతని వెనక పోలీసు నడుస్తూ ఉన్నాడు కర్ర పట్టుకొని. కాబట్టి అది జరిగినటువంటి అంశంగా చూడాల్సింది. ఇప్పటివరకు దానిపైన పోలీసులు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. కావున అటువంటి సంఘటన ఆ సంఘటన జరిగింది. అంటే బ్రిటిషుల కాలంలో మనం గమనిస్తే బ్రిటిషులు కర్కసత్వంగా వ్యవహరించడం కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గుడ్డలో వడదీసి జెంట్సీ లేడీసీ అట్లా విచక్షణారహితంగా వాళ్ళు కొట్టడం అలాంటి సంఘటనలు మనం చూసాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలు ఎక్కడన్నా జరిగితే ఒకటి అరా జరిగినాయేమో, కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అయితే ఇటువంటి సంఘటనలు జరగలేదు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఒక అమానవీయమైనటువంటి కొట్టిన సందర్భాలు ఉన్నాయి, లేకపోతే కాల్చిన సందర్భాలు ఉన్నాయి, ఫైర్ చేసిన సందర్భాలు ఉంటాయి. కానీ గుడ్డలోడు తీసి పోలీస్ స్టేషన్ చుట్టూతా తిప్పారు అని అంటే కొట్టుకుంటా, ఇది నిజంగా సిగ్గుపడాల్సిన అంశం. దీనిపైన మానవ హక్కుల వాళ్ళు రెస్పాండ్ కావాలి. దీనిపైన ప్రభుత్వం అంటే ఇంకా ప్రభుత్వమే పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ చర్యలకి అడుగులు వేసి ఉండాలి. కోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ సంఘటనను సుమోటోగా తీసుకొని దీని మీద తక్షణ విచారణ జరిపి అవసరమైతే న్యాయమూర్తుల బృందాన్ని పంపించి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా పోలీస్ అధికార వ్యవస్థ పైన, అధికార యంత్రాంగం పైన ఉక్కుపాదంతో చర్యలు తీసుకోవాలి. లేదు అంటే వాళ్ళ మగవాళ్ళని తిప్పారు, రేపు ఆడవాళ్ళని కూడా తిప్పుతారు వీళ్ళు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఉండుండదు. దీనిపైన రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది శాఖ పైన. మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి ఆ సంఘటన? సార్ అది డిసెంబర్ 31 నైట్ జరిగింది సార్. అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సార్. ఆ రోజు రాత్రి సంబరాలు చేసుకునే సమయంలో వైసీపీ జెండాని చింపేశాడని చెప్పేసి అక్కడ స్థానికులు అతను వచ్చి కొంచెం గొడవ పడ్డ తర్వాత పాల్తూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారండి. ఫిర్యాదు చేయగానే మరుసటి రోజున చంద్రమోహన్ తీసుకొచ్చి చంద్రమోహన్ని ఆ విధంగా అంటే అత్యంత అవమానకరంగా బట్టలు లేకుండా అతను పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పడం అనేది చాలా అంటే అది పోలీసు వ్యవస్థ ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఆ కార్యక్రమం చేశారు సార్. అయితే ఈరోజు అంతకన్నా మరొక ఆశ్చర్యకర అంశం ఏంటంటే డిఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు సార్ కొద్దిసేపటి క్రితం. అసలు అలా ఎందుకు వెళ్ళాడని చెప్పకుండా అతను చేసిన ఘటన ఇది, మేము కోర్టులో హాజరుపరిచాము, కోర్టులో సాయంత్రం వరకు జడ్జి గారు ఉంచుకున్నారు, సాయంత్రం జడ్జి గారు ఉంచుకున్న తర్వాత మేము స్టేషన్కి తీసుకొచ్చాము, అక్కడితో కట్ చేసి ఇప్పుడు దాన్ని మీడియాలోను సోషల్ మీడియాలోను అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, అలా రాద్ధాంతం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు సార్. అంటే అసలు అలా ఎందుకు జరిగిందనే దానికి ఎక్కడ ఆయన వివరణ ఇవ్వలేదండి. అసలు పోనీ అలా జరగలేదని ఖండించడానికి ప్రత్యక్ష సాక్ష్యం విజువల్సే కనపడుతున్నాయండి. అంటే అసలు పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం మీద ప్రేమతో చేస్తుందో లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తుందో అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే ఇటువంటి ఘటనలు ఇప్పటికే రాష్ట్రంలో పోలీస్ వ్యవహార శైలి పట్ల అనేక ఆరోపణలు వస్తున్నాయండి, అనేక మంది విమర్శలు చేస్తున్నారు, అనేక అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో పోలీసులు వ్యవహరించే తీరు కొంత
ఆలోచన పరంగా ఉండాలి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ అనేది ప్రజలకు రక్షణగా ఉండాలి, కానీ ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇంత దారుణంగా మీరు చెప్పారు బ్రిటిష్ కాలం నాటిలో ఎప్పుడో జరిగి ఉంటే మనం చూడలేదండి. నిజంగా కూడా ఈ మధ్యకాలంలో మనకు తెలిసిన దక్షిణాది రాష్ట్రాలు ఎక్కడ కూడా ఇటువంటి ఘటనలో పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఘటనలు కానీ వార్తలు కానీ మనం చూడలేదండి. కానీ అనంతపురం లాంటి అంటే తెలుగు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా లాంటి చోట ఒక పోలీస్ స్టేషన్లో ఇట్లాంటి ఘటన జరగడం అనేది చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందండి. చంద్రబాబు నాయుడు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిజంగా జెండా చింపేస్తే పిలిచి మందలించవచ్చు పోలీసులు, ఎందుకు జెండా చింపేవి, ఎందుకంటే జెండా చింపినంత మాత్రం నష్టం కూడా కాదండి. సరే రాజకీయపరమైన అంశాలు కొంతమంది ఫిర్యాదు చేశారు అధికార పార్టీ వారు అనుకున్నప్పుడు పిలిచి మందలించి కేకలేసి లేదా అతను ఏదో మామూలు కేసు పెట్టి అతను పంపించారు. కానీ దానికి ఎంత పేసి బట్టలన్నీ ఇప్పించి అతను తిప్పించి మళ్ళీ ఆ వీడియో బయటికి రావటం, దాన్ని ఏమో భార్యాభర్తలు తీవ్రమైన మనోవేదనకు గురవటం చూస్తే కనుక అసలు మన పోలీస్ వ్యవస్థ ఎటు వెళ్తుందో లేకపోతే మన రాష్ట్రం ఎటు పరిగెడుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఉంది సార్. అయితే దీనిపై ప్రస్తుతం పోలీస్ ఉంది సార్ డిఎస్పీ గారు బయట ఉంటే ఒకసారి రాలేదని వస్తుంది. సరే ఓకే మురళి, దీని మీద అంటే అతను దెబ్బలు కూడా తగిలినాయి అంటే కొట్టారని కూడా చూపిస్తూ ఉన్నారు. ఇంకా మరి వారు డిఎస్పీ గారు దాన్ని అదే డిఎస్పీ గారు సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేశారంటే ఎంతకంటే కాకీలు సిగ్గుపడేటువంటి అంశం మరొకటి ఉండదేమో. మరి వాస్తవాలను బయట పెట్టాలి, దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు ఉండకూడదు. చూద్దాం. రైట్ మురళి. రైట్ సార్. నెక్స్ట్ అండి